ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. దేవుని సన్నిధిలో న్యాయ సమ్మతమైన ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నీకు ఎంతవరకు ఏది అవసరమో అది ప్రభువుని అడుగు. కానీ ఒక మాట నువ్వు అడిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీవు అడిగితే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు దేవుడు తప్పక చేస్తాడు. కొంతమంది పక్కన వాళ్ళతో పోల్చుకుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. లోకాసు వార్తలో 18వ అధ్యాయం 11వ వచనంలో ఒక పరిసేయుడు ప్రార్థన చేస్తాడు. అన్ని బాగానే చేశాడు కానీ ఈ సొంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు ఆడు దేనికి స్తోత్రాలు చెప్తున్నాడు చూడండి. వీడికి లాగా నేను లేనైనా అందుకు నీకు. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. ఈడి ప్రార్థన ఈడు చేసుకోడు, పక్కనోడు ప్రార్థనకి వంత పడుతూ ఉంటాడు. కొంతమంది చెప్తాను కదా చాలాసార్లు, ప్రభువా నేను పాపినైనా. అవును ప్రభువా అంటాడు పక్కనుండి. ఆడి పాప అయితే నీకెందుకు అబ్బాయి? ప్రభువా నేను దోషినైనా. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా. అసలు వాళ్ళ ప్రార్థన కాదు మీరు వంత పట్టాల్సింది. మీ ప్రార్థన మీకు రావాలి. ఆ సొంకరి ప్రార్థన చేయటం మానేసి పైగా ఆ సొంకరి గురించి ఏం మాట్లాడుతున్నాడు ఈ పరిసేయుడు? ఆ సొంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడా ఆలకించలేదా? పరిసేయుడు ప్రార్థన వినలేదు. తగ్గించుకుని చేసే ప్రార్థనలు దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక మన ప్రార్థన కూడా ఏముండాలి చెప్పండి? న్యాయం ఉండాలి. చెప్పండి ఏముండాలి? గట్టిగా చెప్పండి ఏముండాలి? దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడే. ఆయన చెయ్యాలనుకున్నప్పుడు నీ జీవితంలోకి అద్భుతాన్ని తప్పకుండా చేస్తాడు. కానీ నీవు అడిగేది మాత్రం దేవుని దృష్టికి న్యాయమైనదిగా, యోగ్యమైనదిగా, మంచిదిగా కనపడాలి. దేవునికి స్తోత్రం. కనుక కొందరు అడుగుతున్నారు కానీ వారు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు భోగముల నిమిత్తము దురుద్దేశములతో అడుగుతున్నారు కనుక వారికి ఏమీ దొరకదు. దురుద్దేశములతో అడుగు వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. చెప్పండి, దురుద్దేశములతో అడుగువారి ప్రార్థన దేవుడు ఆలకించడు. 4 మాటలు త్వరగా చెప్పండి. 1, పాపము చేసేవారి ప్రార్థన దేవుడు ఆలకించడు. వాక్యం వినని వారి ప్రార్థన దేవుడు వినడు. కీడు చేయవారి ప్రార్థన దేవుడు వినడు. దురుద్దేశముతో అడుగువారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక 5వ మాట, దుర్మార్గతను అనుసరించు వారి ప్రార్థన దేవుడు వినడు. దుర్మార్గతను అనుసరించు వారి ప్రార్థన దేవుడు వినడు. కొంతమంది ఆరాధనే దుర్మార్గులతో చేతులు కలుపుతారు, దుర్మార్గతను అనుసరించి నడుస్తారు. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినడంట. మేక 3వ అధ్యాయం 4వ వచనం, వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనపడకుండా తన్ను మరుగు చేసుకొనును. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అసలు ఆయన దాక్కున్నాడట, మరుగైపోయాడట, కనపడలేదంట వాడికి. ఎందుకంటే వారు దుర్మార్గతను బట్టి. ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసిగా క్రైస్తవుడుగా పేరుంది, గుడికొస్తూ అన్ని చేస్తూ దుర్మార్గతను విడిచిపెట్టకపోతే నీ ప్రార్థన దేవుడు వినడు. మందిరం స్వభావాన్ని మార్చాలి. దేవునికి స్తోత్రం. మందిరం నీ బ్రతుకును మార్చాలి. స్తోత్రం. వాక్యం నీ బ్రతుకును మార్చాలి. స్తోత్రం. నీలో ఉన్న కఠిన స్వభావాన్ని తొలగించాలి. స్తోత్రం. దుర్మార్గతను తీసివేయాలి. స్తోత్రం. మందిరానికి వస్తూ కూడా ఈ కార్యాలు జరగకపోతే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు.
కనుక తప్పక ఇవన్నీ పాటించాల్సిన లక్షణాలు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరటానికి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చినప్పుడు దుర్మార్గతను విడిచిపెట్టేసి నీతి న్యాయాలు అనుసరించి నడిస్తే దేవుడు నిన్ను బ్రతికిస్తాడట. హల్లెలూయా. నీకు జీవాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీతి న్యాయాలు అనుసరించేవాడిగా ఉండాలి, దుర్మార్గతను విడిచిపెట్టేవాడిగా ఉండాలి. నాది కాలంలో రాజ్యం మీదకి, దేశం మీదకి, ప్రజల మీదకి ఉగ్రతలు ఎందుకు వచ్చాయంటే వారి దుర్మార్గతలను బట్టే ఉగ్రతలు వచ్చాయి కొన్ని సందర్భాలు. ఇర్మియా గ్రంథం ఒక్కసారి ఒక మాట చదువుదాం. 36వ అధ్యాయం 3వ వచనం. నేను యూదా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తపడుదురేమో. ఇంకా కిందగా చదివితే అలాగని దేవుడు ఉగ్రతను పంపించాడట ఆ దేశానికి. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఉగ్రతలు ఎందుకు వచ్చాయనంటే ఆ దుర్మార్గతను విడిచిపెట్టి రావడానికి. దుర్మార్గత అనేది దేవుడు సహించడు, దుర్మార్గులను దేవుడు సహించడు. దుర్మార్గత విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులతో పొత్తు, దుర్మార్గులతో సహవాసం, దుర్మార్గులతో కలిసి జీవించటం, మీరు దుర్మార్గపు క్రియలు చేయటం, పనులు చేయటం, మళ్ళీ గుళ్ళోకి వచ్చి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం, ఇవన్నీ దేవునికి అసహ్యం. అందుకని విడిచిపెట్టాలి. ఒకటి చెప్పండి, ఎవరు ప్రార్థన దేవుడు వినడు? పాపము చేయి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. 2 వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు వినడు. 3 కీడు చేయి వారి ప్రార్థన దేవుడు వినడు. 4 దురుద్దేశముతో అడుగు వారి ప్రార్థన దేవుడు వినడు. 5 దుర్మార్గతను అనుసరించు వారి ప్రార్థన దేవుడు వినడు. 6 సందేహించు వారి ప్రార్థన దేవుడు వినడు. 6వ మాట, సందేహించు వారి ప్రార్థన దేవుడు వినడు. సందేహించడం అంటే ఎవరు? అవిశ్వాసులు. చెప్పండి, ఎవరు? ప్రార్థన చేస్తారు కానీ ఏముండదు, విశ్వాసం ఉండదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు చదువుదాం. జ్ఞానము కొద్దుగా ఉన్నాడు, అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఎలాగ అడగాలి? అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు ఎలాంటోడంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటాడు. 7వ వచనం. అట్టి మనుషుడికి ఎన్ని మనసులు ఉన్నట్టు? ద్విమనస్కుడై 2 మనసులతో తన సమస్త మార్గములు యందు అస్థిరుడు. స్థిరమైన విశ్వాసి కాదు, అస్థిరమైన విశ్వాసి. తర్వాత కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని అంతే. అంటే 2 మనసులతో ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుండి నీకేమీ రాదు, ఆయన నీ ప్రార్థన వినడు అని అర్థం. అందుకని ప్రార్థన చేసేవారికి అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాసం. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. రైట్. దేవుని మీద విశ్వాసం ఉండే ప్రార్థన చేయాలండి. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఆమేన్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. 3 శద్రక మేషక అబేద్నెగోలు రాజుతో చెప్తారు, రాజేంద్రుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుండి రక్షించుటకు, అది విశ్వాసం. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. చెప్పండి మాట, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఉద్యోగం ఇవ్వుటకు సమర్థుడు. మా దేవుడు వ్యాపారమును ఆశీర్వదించడానికి సమర్థుడు. మా దేవుడు పరలోకానికి తీసుకెళ్ళడానికి సమర్థుడు. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? సమర్థుడైన దేవుని. చెప్పండి, ఎవరిని? మరి సమర్థుడైన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అవిశ్వాసం ఎందుకు? ఆయన చేస్తాడో చేయడో. ఓ 2 గంటల బలమైన ప్రార్థన చేసి లెగితే అయ్యి అక్కడ చేస్తానండి, 2 సంవత్సరాల నుండి చేస్తానే ఉన్నాం,
ఇదేమన్నా జరుగుద్దా అనుకుంటా లెగిస్తే ఎక్కడ జరుగుతుంది? జరగదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 23-24 వచనాలు. ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక కొండ దగ్గరికి వెళ్ళి కొండ వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పేసిన తర్వాత కొండట్టుకుని ఇలా ఊపి, ఇది కొండ కదా, నేను ఇలా చెప్పానేంటి, ఇదేమైనా కదులుతుందా, దీనికి ఏమైనా చలనం ఉంటుందా, ఇదేమైనా జరుగుతుందా, నా పిచ్చి కాకపోతే ఏంటో మన పూర్వీకులంతా ఇలాంటి ప్రార్థన నేర్పేశారు, మనం కూడా ఇలా చేసేస్తున్నాం, ఇది ఎక్కడ జరుగుద్ది అని అనుకుంటే ఆ కొండ మాత్రం పక్కకి జరగదు. ఇప్పుడు మన కొండలతో పని ఏమి లేదు, కానీ ఇంట్లో కొండల లాంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని కథలో, కొన్ని మెదలో ఎంత చేసినా అవి అలాగే కూర్చుండిపోయి మీ జీవితానికి దుఃఖాన్ని, కలవరాన్ని, వేదనను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ కొండలతో మాట్లాడండి. ప్రభు చెప్పే మాట ఏంటంటే, కొండ లేక అవతలబడు, నా దగ్గర నుండి తొలగిపో, ఇక్కడ ఉండొద్దు అని సందేహింపక దాని మీద ఆజ్ఞాపించి పలికినప్పుడు తప్పక కొండల్లాంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. స్తోత్రం చెప్పండి. మన పనే అవిశ్వాసం. పాపం ఇంట్లో ఎవరో ఒకరు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రార్థన కూడా జరగనివారు కొంతమంది. ఆవిడ స్త్రీల సమాజానికి 2 గంటల సేపు ప్రార్థన చేసుకుని వస్తే ఎందుకే టైం వేస్ట్ చేస్తున్నావు, అదేం జరగదు కూసో అంటాడు ఇంటికి రాగానే వాళ్ళ ఆయన గారు. జరుగుద్దా? ఆవిడ విశ్వాసం కన్నా ఎక్కువ ఆయన గారి అవిశ్వాసమే గెలుస్తుంది కొన్నిసార్లు. యేసు ప్రభు కూడా అద్భుతాలు ఎందుకు చేయలేదంటే, అక్కడ నమ్మని వారు ఉన్న కారణాన, అవిశ్వాసులు ఉన్న కారణాన కొన్ని చోట్ల దేవుడు అద్భుతాలు కొన్ని చోట్ల ఎందుకు ఆగిపోతాయి అంటే, నమ్మని వారు అవిశ్వాసులు ఉన్న కారణాన్ని కూడా ఆ ఇంట్లో అద్భుతాలు ఆగిపోతాయి. అలా కాదు, భర్తలో మీరు చెప్పాల్సింది అలా కాదు, అమ్మా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదంటే దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. ఇంకో మాట అడ్వాన్స్గా పలకమన్నాడు, చేసేసాడు అని. దేవునికి స్తోత్రం. 24వ వచనం చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలా పలకాలో చూడండి, ఎలా చేయాలో చెప్తున్నాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో రైట్. స్తోత్రం చెప్పండి. పొంది ఉన్నామని చెప్పండి అంటే అయిపోయింది అని చెయ్యాలా, ప్రభువా చెయ్యండి నైనా అని చెయ్యాలా? అర్థమైందా? ప్రభువా ఉద్యోగం ఇచ్చేసినందుకు నీకు వందనాలు, ప్రభువా వ్యాపారం స్థిరపరుస్తున్నందుకు నీకు వందనాలు, మా జీవితంలో అద్భుతాలు చేసినందుకు నీకు వందనాలు, నా కుమార్తెను ఇంతగా ఆశీర్వదించినందుకు నీకు. ఏది జరగబోతుందో అది ముందు చూసేయాలి, అది చూసేసి స్తోత్రం చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ప్రభువా నా కుమార్తెను ఇంటర్నేషనల్ స్పీకర్ చేసినందుకు నీకు, నేను చెప్పే స్తోత్రం అది. నా కొడుకును అద్భుతంగా వాడుకుంటున్నందుకు నీకు రైట్, అది నేను చూడబోతున్నాను, నేను చూస్తున్న దర్శనం, అందుకే చూసేసి ఆమేన్ చెప్పేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు కూడా అలాగే చెప్పండి. ఏదైనా సరే నమ్మి దేవుడు చెయ్యగలిగిన సమర్థుడు అనండి మాట. సమర్థుడు. ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? సమర్థుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చేసేటప్పుడు నమ్మి చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివాహాలు కావాల్సిన వాళ్ళ గురించి నమ్మి ప్రార్థన చేయండి. మీకు ఎలాంటి అల్లుడు కావాలి రాసేసుకోండి. ప్రభు ఇలాంటి అల్లుడిని ఎత్తున్నందుకు నీకు వందనాలు, ఇచ్చేసావు, డన్, అయిపోయింది. ఆమేన్. స్తోత్రం. పెళ్ళి కావాల్సిన పిల్లలు, మగ పిల్లలు, ఆడపిల్లలు రాసుకోండి. మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంతలా ఉండాలి, ఎంత కలర్ ఉండాలి, ఎంత చదువుకోవాలి. 4వ కోణం అనే పుస్తకం రచించిన పాల్ యాంగిచో గారు, కొరియా దేశంలో అద్భుతమైన ప్రార్థనా యోధుడు, ప్రపంచ దేశాల అతిపెద్ద సంఘముగా నడిపించినటువంటి గొప్ప పాస్టర్ గారు. ఆయన రాశాడు 4వ కోణం అని ఒక మంచి విశ్వాస సంబంధమైన పుస్తకం. ఆయన జరిగించిన ప్రార్థనలు, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు చాలా రాయబడి ఉంటాయి అందులో ఒక విషయాన్ని ఆయన పేర్కొన్నాడు పుస్తకంలో. ఒక యవనస్తురాలు వచ్చిందంట, అంకుల్ నేను చాలా కాలం నుండి పెళ్లి గురించి ప్రార్థన చేస్తున్నాను కానీ పెళ్ళి అవ్వట్లేదు. ఎలా ప్రార్థన చేస్తాం? ఇలా చేస్తున్నాను, అలా కాదు. ఇప్పుడు రాసుకో, నీకు కాబోయే భర్త ఎంత ఎత్తు ఉండాలి? 6 అడుగులు వేసుకోండి, రాసుకో.
ఎంత కలర్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి రాసుకో, ఏం చదువు ఉండాలి, ఇది చదువుకోవాలి రాసుకో, ఇంకేం ఉండాలి, టాలెంట్స్ ఉండాలి, పాటలు పాడాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి రాసుకో. ఇవన్నీ తీసుకెళ్ళి అద్దానికి అంటించేయి. మీ అద్దానికి అంటించేసి, ప్రభువా ఇలాంటి భర్తను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని రోజు స్తుతులు చెప్పు అన్నాడట. కొన్ని రోజులకి అలాంటి భర్త వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాడట అమ్మాయిని. స్తోత్రం చెప్పండి సరే గట్టిగా. కనుక ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే సందేహింపక అనండి. ఈ మాట కొంచెం గట్టిగా చెప్పండి. నీకు అనుమానం వద్దు, మన దేవుడు సమర్థుడు. చెప్పండి, మన దేవుడు సమర్థుడు. ఒక తండ్రి తన కొడుకు స్వస్థత కోసం ప్రభు దగ్గర తీసుకొస్తే చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మవయ్యా, నమ్ము, నువ్వు విశ్వాసం ఉంచు. ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది సందేహింపక. చెప్పండి మాట, అస్సలు అనుమానం రానివ్వకండి. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే సమర్థుడైన దేవుని దగ్గరికి వచ్చావు. ఆయన వలన కానిది అంటూ ఏది ఉండదు, ఆయన వారు జరగనిది అంటూ ఏది ఉండదు, జరుగుతుంది. కనుక నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయి, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వసించాలి. ఏదైనా సరే నమ్ముటలోనే అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సందేహింపక. చెప్పండి మాట. ఎలా అడగాలి, ఎలా అడగాలి, ఎలా అడగాలి? నీకు ఇల్లు కావాలి, ఎలా అడగాలి? నీకు కారు కావాలి, ఎలా అడగాలి? నీకు ఉద్యోగం రావాలి, ఎలా అడగాలి? ప్రభువా ఇచ్చేసినందుకు నీకు స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి ఒకసారి గట్టిగా. యేసయ్యకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. చెప్పండి. ఇప్పుడు ఎవరు ప్రార్థన దేవుడు వినడు? ఒకటి, పాపం చేసేవారు ప్రార్థన దేవుడు వినడు. రెండు, వాక్యము వినని వారి ప్రార్థన వినడు. కీడు చేసేవారి ప్రార్థన దేవుడు వినడు. దురుద్దేశముతో అడుగు వారి ప్రార్థన దేవుడు వినడు. దుర్మార్గతను అనుసరించు వారి ప్రార్థన దేవుడు వినడు. సందేహించు వారి ప్రార్థన దేవుడు వినడు. ఇక చివరి మాట, దీనులను కనికరించని వాని ప్రార్థన దేవుడు వినడు. దీనులను కనికరించని వాని ప్రార్థన దేవుడు వినడు. అర్థమైందా? దీనులను కనికరించని వాని ప్రార్థన దేవుడు వినడు. సామెతలు 21వ అధ్యాయం 13వ వచనం, దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరించబడడు. చర్చి దగ్గరికి వచ్చావు, గేటు దగ్గర బాబు బాబు అయ్యా బాబు అన్నారు, కింద అవతలకెళ్ళా అనుకుంటే పైకి వచ్చేసావు. ప్రభువా నీకు స్తోత్రం అని ప్రార్థన చేసేస్తున్నావు. దేవుడు అంటాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నీకు లేక చెయ్యకపోతే దేవుడు దాన్ని చూస్తాడు, కానీ నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చెయ్య వెనుతీయకుము అని ఖచ్చితంగా రాశాడు బైబిల్లో. ఆమేన్. దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా, చదవండి యాకోబు 1:27, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను దిక్కులేనోళ్ళని ఆదరించాలి, విధవరాండ్రను చేరదీయాలి, దరిద్రులను చేరదీయాలి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇంటి గేటు కొడితే పైకి వెళ్ళరా అని చెప్పకూడదు, నువ్వే కిందకు రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అర్థమవుతుందా ఈ మాటలు? ఒకవేళ అలాంటి వాళ్ళని ఎవరినైనా పెడ చెవిని పెడితేనట దేవుడు నీ ప్రార్థన ఆలకించడట. నేను ఎక్కడికి వెళ్ళినా కారులో ఒక 50 రూపాయల కట్ట, 100 రూపాయల కట్ట నా దగ్గర ఉంటాయి, అలా పెట్టుకుని వెళ్తాను. అది ఎవరికంటే కేవలం భిక్షాటన చేసుకునే వాళ్ళకి, అవసరతలో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద వాళ్ళకి కనపడగానే తీసి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. దేవుడు హర్షిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. అనాథ కాలంలో కూడా పరదేశుల కొరకు, ఆహారం లేని వారి కొరకు కొన్ని పరిగులు పక్కన పెట్టుంచాలి. అది దేవుని ఆజ్ఞ, దేవుడు విధించిన కట్టడ. విధవరాండ్ర కోసం, దిక్కులేని వారి కోసం కొన్ని పరిగులు పొలంలో పక్కన పెట్టుంచాలి. వాళ్ళు వచ్చి ఏరుకుని వెళ్ళి వండుకుంటారు. అప్పటి నుండి కూడా దేవునికి అనాథల మీద ఒక సంకల్పం కలిగి ఆయన వాళ్ళని ప్రేమిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక.
అందుచేత అది మాత్రమే కాదు, లోకాసు వార్తలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఏంటి మారు మనసు తగిన ఫలాలంటే, మీలో 2 వస్త్రములు ఉన్నవారు లేని వానికి 1 వస్త్రం. చదువుదాం ఆ మాట కూడా, లోకాసు వార్త 3వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చెయ్యవలెనని అతని అడుగగా, 2 అంగీలు గలవాడు ఏమీయు లేని వానికి ఇయ్యవలెనో ఆహారము గలవాడును అలాగే చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. 2 అంగీలు ఉన్నావు, 10 సంవత్సరాల క్రితం ఒక చొక్కాయి కొనుక్కున్నావు, 10 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్ పెరిగిపోయింది, అది పట్టదు. ఈ బటన్ ఎక్కడ, ఈ కాజా ఎక్కడ ఉంటుంది. అయినా కానీ దాన్ని ఇస్త్రీ చేసి మడత పెట్టి ఎక్కడ ఎడతాడు? బీరువాలు ఎడతాడు. ఎవరికైనా ఇవ్వచ్చు కదా. నీ సైజులో భిక్షాటన చేసుకున్న వాళ్ళు ఎవరన్నా కనపడితే కొంచెం సంచిలో పట్టుకెళ్ళి, బాబు ఈ బట్టలు వేసుకో, ఈ బట్టలు బాగా మురికైపోయినాయి కదా, ఇవ్వచ్చు కదా. 2 అంగీలు ఉన్నవాడు లేని వానికి 1 అంగీ ఇవ్వాలి. కనీసం అవి నీ దగ్గర వేస్ట్గా ఉన్నా, అది కొంచెం మంచిగానే ఉన్నాయి, కానీ నీకు పట్టట్లేదు, నీకు కుదరట్లేదు, ఎవరికైనా ఇద్దాం పోనీ, వాళ్ళు వేసుకుంటారు. 2 అంగీలు ఉంటాయి, ఇవ్వరు కొంతమంది. 2 పూటల ఆహారం ఉంటే, లేకపోతే నీ దగ్గర ఆహారం ఉంటే లేని వానికి ఏం చేయాలి? ఆహారాన్ని పెట్టాలి. కొంతమంది అంట చెయ్యి కూడా ఇలాగండ్రంట. ఎలాగంటే కాకి వచ్చి మెతికెత్తుకెళ్ళిపోద్దట. పిల్లికి బెచ్చం పెట్టనోళ్ళు, ఏమండి భయంకరమైన మనుషులు ఉంటారు కొంతమంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆహారం పాడు చేసేసి పడేసేవాళ్ళు ఉంటారు. కానీ అరే నేను తినగా ఉంది, ఇంకా ఆహారం ఉంది, పాపం రోడ్డు మీద ఆహారం లేకుండా వెళ్తున్నాడు, అతనికి పెడదామన్న జాలి, దయ, కరుణ, కనికరం ఏమైనా ఉన్నాయా? అలాంటివి లేకపోతే, వాడి మొర్ర నువ్వు వినకపోతే నీ మొర్ర కూడా దేవుడు వినడట. నీ మొర్ర కూడా దేవుడు వినడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అందుకనే కొంచెం చిల్లర డబ్బులు కొన్ని చక్కగా జోబులో పెట్టుకోండి. ఎవరో ఒకరు తారసపడతారు. వాళ్ళంతా ప్రభువుకు ప్రతిరూపాలు, వాళ్ళంతా దేవునికి ప్రతిరూపాలు. చెప్పనా, ఇది జడ్జిమెంట్లో కూడా ఉన్న అంశం. ఇది తీర్పులో కూడా దీన్ని బట్టి తీర్పు తీర్చబడతామంట. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, 33 నుండి ఆ మాటలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 25, 33, 46 వరకు ఆ మాటల్లో రాయబడి ఉంటాయి. తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తాడంటే. ఎవరైనా ఆశీర్వదించబడిన వాళ్ళు? 35 చదవండి. నేను ఆకలి కొంటిని, భోజనం పెట్టారు, దప్పికొంటిని, దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, చేర్చుకున్నారు, దిగంబరునై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని, చూడవచ్చారు, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చారు అని చెప్పును. వీళ్ళందరూ అంటారంటే, అదేంటి ప్రభా, నీ దగ్గరికి ఎప్పుడు వచ్చావు, నీకెప్పుడు ఆకలి తీర్చావు, నీకెప్పుడు దాహం ఇచ్చాం, ఎప్పుడు బట్టలు ఇచ్చాం, ఇవన్నీ చెప్తుంటే ప్రభు అంటాడంట, అల్పులైన, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసితిరి గనుక నాకును చేసినట్టే. అదే మీరు బట్టలు ఇచ్చారే, అది ఎవరికి ఇచ్చినట్టు చెప్పండి. మీరు భోజనం పెట్టారో రోడ్డు మీద వెళ్ళేవాళ్ళకి ఒకరికి, ఎవరికి పెట్టినట్టు? ఏ రూపంలో వచ్చాడు దేవుడి మీ దగ్గరికి? అర్థమైందా? ఆయన తృణీకరించకండి, ఈ నా సహోదరులలో నీ ఒకనికి చేసావు కనుక నాకు నేను చేసినట్టే. ఆమేన్. అందుకనే ప్రయాస, దేవుని రాజ్యంలో స్థానం ఉండాలి మన్నా సంఘానికి. అందుకనే ఫౌండేషన్ తరఫున రోజు కొంతమందికి భోజనాలు పెడుతున్నాం. నేను రోగినయ్యుంటి నన్ను చూడవచ్చిద్దరని ఆ మాటతోనే మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. వెళ్ళి వారికి మందులు ఇస్తున్నాం, ఉచితంగా వైద్యం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ ఎందుకనంటే దేవుని రాజ్యంలో మన సంఘానికి పాలు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనమందరినీ దేవుడు అనాలి. ఈ అల్పులైన వారికి మీరు చేశారు కనుక నాకు కూడా చేసినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో మన కొరకు ధనము కూర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇలా చేయటం ద్వారానే మనం పెట్టుబడి పెడుతున్నాం పరలోకంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పేదలను కనికరించండి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. అలా చెయ్యకపోతే, మరలా చదువుతున్నాను ఆ మాట, దరిద్రుల మొర వెనక
చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరించబడడు. కనుక 7 కారణాలు ప్రార్థన ఆలకించబడకపోవటానికి. 1, పాపము చేయవారి ప్రార్థన దేవుడు వినడు. 2, వాక్యము వినని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. 3, కీడు చేయవారి ప్రార్థన దేవుడు వినడు. 4, దురుద్దేశముతో అడుగు వారి ప్రార్థన దేవుడు వినడు. 5, దుర్మార్గతను అనుసరించి వారి ప్రార్థన దేవుడు వినడు. 6, సందేహించి వారి ప్రార్థన దేవుడు వినడు. 7, దీనులను కనికరించని వాని ప్రార్థన దేవుడు ఆలకించడు. తల్ల వంచండి, ఒక మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ఆమేన్. ప్రభువా చివరగా ప్రార్థన నేర్పయ్యా, అడగండి. అవును నాయనా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రభువా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి నాయనా. నీవు వినని ప్రార్థనలు మేము చేయకూడదు నాయనా. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం పయనం సాగదయా. సాగదయా. చేతులు పైకి. పరిశుద్ధాత్ముడు అందించిన సందేశం బట్టి అందరు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రభువా నాతో మాట్లాడి నీకు మరింత దగ్గర చేసుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఏ రీతిగా ప్రార్థించాలో, ఎలాంటి ప్రార్థనలు వ్యర్థమైపోతున్నాయో మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు కొరకు స్తోత్రాలు. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీరు మాట్లాడినందుకు కొరకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి నాయన, నీ కృపతో నింపండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున లాయమైపోవునుగా. ఈ ఆత్మతో బలపరిచి నడిపించి విన్న వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపచేసి నీ కొరకు సాధనాలుగా నిలవబెట్టుకుని మీరే మహిమను పొందుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007,
వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8008777333 మరియు 800877774444.